నా రైళ్ళు 20 కంప్లీట్ అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఆటోతో నా ప్రయాణం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లు అయినటువంటి యాప్లు మన కష్టాన్ని ఎట్లా వాడుకుంటారో ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఇప్పుడు ర్యాపిడోలో ఒక స్కీమ్ అనేది పెట్టిండి. అదేంటంటే మంచిగా రైడ్లు చేస్తే పాయింట్స్ అనేవి ఎక్కువ వస్తాయి, మీకు ఇన్కమ్ కూడా ఎక్కువగా వస్తుంది అని చెప్పి పెట్టిండు. నేను అంటే ఆ స్కీమ్ ఏంటంటే అందులో 20 పాయింట్లు వస్తే మనకి ఎక్కువ మంచి రైడ్లు మంచి ఇన్కమ్ వస్తుందని చెప్తున్నానట్టు ర్యాపిడోలో. నేను దానికోసం దగ్గర వారం రోజుల నుంచి ఒక్కొక్క బుకింగ్ అనుకోకుండా మనకి యాక్సెప్ట్ చేస్తే ఒక్కొక్క బుకింగ్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా పోయి తీసుకొచ్చుకున్నా. సీక్రెట్ తీసుకొచ్చుకొని డ్రాప్ చేసిన. చూడండి ఒకసారి ఈ రోజు చూడండి ఎట్లున్నది. ఈ ర్యాపిడోలో బుకింగ్ వస్తే ఏమైనా క్యాన్సిల్ చేస్తే ఏంటంటే రేపు రేటింగ్ అనేది తక్కువ వేసి బుకింగ్స్ అనేది తక్కువ వస్తాయి, రేటింగ్ ఎక్కువ ఉంటేనే మంచిగా వస్తాయి అని చెప్తే చూడండి ఆటో డ్రైవర్ కష్టాలు ఎట్లుంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక రకమైన కష్టం అనేది ఎదురవుతుంటుంది. చూసారు కదా, అంత దూరం బుకింగ్స్ ఉన్నా కూడా నేను వెళ్ళి పికప్ చేసుకున్నాను. అంటే ఒక్కొక్కటి 3 కిలోమీటర్ సడన్గా అనుకోకుండా యాక్సెప్ట్ చేసిన. అది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా పికప్ చేసుకున్నావు ఒక 2 కస్టమర్స్. అయితే ఫైనల్గా నా రేటింగ్ ఎట్లుందో చూపిస్తా చూడండి ఒక్కసారి. నా రైళ్ళు 20 కంప్లీట్ అయిపోయినాయి, అయినా కూడా నాకు బ్యాడ్ రేటింగ్ అని ఉంది. సరే దీని గురించి ఏందా అని చెప్పి నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే కస్టమర్ కేర్ వాళ్ళు ఏందంటారు అంటే, నీకు కస్టమరు మన దగ్గర ఎవరైతే మనకు ఎక్కుతాడు కదా, ప్యాసింజర్ ఎక్కుతారు కదా కస్టమర్స్, వాళ్ళు నాకు రేటింగ్ ఇవ్వలేరంట. అంటే నేను కస్టమర్ ఇంటి దగ్గర దాకా తీసుకెళ్ళి వాళ్ళకి అవసరం చోట డ్రాప్ చేసి, కొన్నిసార్లు అవసరమైతే వెయిట్ చేసి 4 లక్షలు పెట్టి ఆటో కొని కస్టమర్కు రేటింగ్ ఇవ్వమని కాలు ఉమ్మకాలే. అంటే అర్థం చేసుకోండి, ఈ యాప్లు ఫస్ట్ మనకు అలవాటు చేసి ఇప్పుడు మనల్ని ఎట్లా తొక్కి పడేస్తున్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. చూడండి, జస్ట్ ఇప్పుడే 20 రైడ్లు కంప్లీట్ అయిపోయినాయి. 20 రైడ్లు కంప్లీట్ అవుతాయి కదా, ఎట్లుంటుంది బుకింగ్ చూద్దామని ఒక బుకింగ్ యాక్సెప్ట్ చేసిన. జస్ట్ కస్టమర్ ఒక బుకింగ్ చేసిండు, ఆ దగ్గరకు వచ్చినాక క్యాన్సిల్ చేసిండు. మరి ఆన్ గేమ్ వస్తున్నాయేమో. సారీ, కస్టమర్ తీర్చబుద్ధి అవుతలే కానీ ఎక్కడ సూరారం మెయిన్ రోడ్ నుంచి మల్లారెడ్డి సిఎంఆర్ స్కూల్ దగ్గర గలీలు స్పీడ్ బ్రేక్లు అవి ఉంటాయి. వచ్చిన క్యాన్సిల్ ఎందుకు చేస్తారు నాకు అర్థమవుతలేదు. క్యాన్సిల్ చేసే వాళ్ళు తొందరగా వచ్చినా క్యాన్సిల్ చేసినా మరి ఎందుకో తెలియదు, కానీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అంటే తొందరగా వచ్చినానే మరి లేట్ వచ్చినా తెలియదు. అసలు బుక్ చేసుకున్నాక వాళ్ళు పికప్ వాళ్ళు రెడీ ఉంటేనే బుక్ చేసుకోవాలి. లేకుంటే నాకే 2 నిమిషాలు వెయిట్ చేయమని వెయిట్ చేస్తాను. నా టైం ఖరాబు, నా బ్యాడ్ నేమ్ ఎవలా చేసి చూపిస్తాయి. ఇప్పుడు చేసి మరి ఏంది ఒకసారి అడుగుదాం. ఏం కర్మరా బాబు, ఇంతగానే ఆడుకుంటున్నారు అంటే మామూలు ఘోరం కదా ఆడుకోవడం. మీ కాల్ రాపిడో క్యాప్టెన్ కేర్ ఏజెంట్ కు కనెక్ట్ చేయబడుతోంది. కొనసాగించడానికి 1 నొక్కండి. నమస్కారం సార్, ర్యాపిడో స్వాగతం. నా పేరు స్నేహ. మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను సార్? ఆ కస్టమర్ క్యాన్సిల్ చేస్తే కూడా నా దగ్గర పాయింట్లు తీసేస్తే నేనేం చేయాలి మేడం? మీరు యాప్ని అప్డేట్ చేయండి మీరు. ఎందుకంటే ఇది ర్యాపిడో, ఊబర్ ఏవైనా సంస్థలు నడుస్తున్నాయి డ్రైవర్ల పైన. డ్రైవర్ బాధలను అర్థం చేసుకోకుండా మీరు ఆడ కూర్చొని పాయింట్లు తీసేసుడు, పాయింట్లు పెంచుడు ఏంది నాకు అర్థమవుతలేదు మేడం. ఎందుకంటే రోడ్లు చక్కగా లేక, పరిస్థితులు బాగాలేక ఆటో దింపుతున్నాం మేము. ఇక అర్థం చేసుకోండి, లేకుంటే మీ సార్ని మాట్లాడుతాను, నాకు కాల్ కలపండి. కాదు మేడం, ఇప్పుడు మీ సూపర్వైజర్ పైన ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి కనెక్ట్ చేయండి, నేను మాట్లాడతా. వరి అవడు కాదు మేడం, నేను నష్టపోతున్నా. నేను 3 కిలోమీటర్ల నుంచి వచ్చిన 20 రూపాయలు పోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి బుకింగ్ ఎక్కడ పడుతుందో తెలియదు, నా టైం వేస్ట్ అయిపోతుంది. ఒక సిస్టమేటిక్ అనేది కరెక్ట్గా పెట్టండి. డ్రైవర్లకు సలహాలు తీసుకొని చేస్తే బాగుంటుంది మేడం. మీరు అనుకున్నట్ల మేము బతకలేం కదా. లేకుంటే ఒక సర్వే పెట్టండి డ్రైవర్లతోని ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అరే కస్టమర్ వాళ్ళు క్యాన్సిల్ చేసి కూడా నా పాయింట్లు తీసేసి ఈ పాయింట్లు పెట్టడం ఏంది, ఇంత టార్చర్ ఎందుకు చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు కదా. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఎంత ఆడుకుంటూ డ్రైవర్లతో అరే పాయింట్లు పోతాయి అని అదొక మెంటల్ టెన్షన్ అయిపోయింది. ఈ పాయింట్లతో ఏందో అని మళ్ళీ పాయింట్ మనం క్యాన్సిల్ చేస్తే పాయింట్లు పోతాయి అనే టెన్షన్లో దీని గురించి ఆలోచించి ఏమవుతుంది, నా ఆటో పాడు చేసుకోవడం తప్ప ఏం లేకుండా అవుతుంది. 3 కిలోమీటర్లు ఇప్పుడు చూడు, మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గరికి నుంచి సిఎంఆర్ స్కూల్ దగ్గరికి వచ్చిన. ఆ సిగ్నల్కి వెళ్ళి కాల్ చేసి స్పీడ్ బ్రేక్లో దీనిపైన మీరు కంపల్సరీ కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే
ఒక ఆటో డ్రైవర్ గురించి అర్థం చేసుకోండి. మీరు కూడా ఒక ఆటో డ్రైవర్ ఉంటే, మీరు కూడా చాలామంది నా వీడియోలో ఆటో డ్రైవర్ చూస్తారు, నాకు ఒక కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?